వాడు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు. ఇక ఇప్పుడు వాడిని అనాలి. ఇప్పుడు వాడు ప్రతి దేశం పోయి ప్రతి అమ్మాయిని అట్లా హైర్ చేసుకుంటే పైసలు ఇచ్చి అట్లా పండుగ పెడితే లేకపోతే అట్లా వీడియోలో పెడితే ఏమంటారు దాన్ని? అంటే వీడు వ్యభిచారాన్ని ప్రమోట్ చేస్తున్నట్ట, వీడు ప్రాస్టిట్యూషన్ ప్రమోట్ చేస్తున్నట్ట. వీడు స్టార్టింగ్ లా ఏది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు, ఇప్పుడు వాడు వ్యభిచారాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. అంటే ఎవరు వండుకోకండ్రా, అడుక్కున్నవానికి 60 కూరలే కాబట్టి 60 కూరలు అడుక్కోండి కానీ ఎవడు వండుకోకండి అని చెప్తున్నాడు. మరి ఎవడు వండుకోకపోతే నీకు 60 కూరలు ఎవడిస్తారా? అంటే నువ్వు యువర్ ఏమంటారు మ్యారేజ్ సిస్టమ్ ని నువ్వు దొబ్బ పెడుతున్నట్టే కదా. ఒక ఆడమ్మగా అంటే ఒక ఏమంటారు ఒక మనసుకు సంబంధించింది, ఒక ఆత్మకు సంబంధించింది, ఒక హ్యూమన్ రిలేషన్ సంబంధించింది, ఒక ఆత్మీయ బంధం కాదు, అది శారీరక బంధం మాత్రమే, ఒక శరీరం గుద్దుకునేదే తప్ప అన్నట్టుగా నువ్వు క్రియేట్ చేస్తే అంటే ఆడదాన్ని ఒక వస్తువు లెక్క నువ్వు ట్రీట్ చేసే విధంగా ఒక ప్రమోట్ చేస్తున్నావా? చెప్పండి. మరి మీ అమ్మనో చెల్లెనో అట్లా చేస్తే ఊరుకుంటావా? నువ్వు ఏ స్త్రీని అట్లా నువ్వు వస్తువు లెక్క చూస్తున్నావో వేరే వాళ్ళు నీ అమ్మనో నీ చెల్లెనో చూస్తే నువ్వు అంగీకరించగలుగుతావా? యాక్సెప్ట్ చేయగలుగుతావా? అట్లా అంటే గుండె వాడి జారి ఎన్నో పడిపోతుంది, పాతాళంలో పడిపోతుంది ఇట్లా మాట్లాడితే. దొంగ నా కొడుకు, అది కరెక్ట్ కాదు.